హాయ్ వ్యూస్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన హాల్ టికెట్స్ నిన్న విడుదలయ్యాయి. మరి ఇంకా ఎవరైనా అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారు ఉంటే వెంటనే మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ అయినటువంటి apdsc.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్వీసెస్ అనే దాంట్లో హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి నిన్న కొద్ది మందికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించినటువంటి సెంటర్ వివరాలు అనేవి వారి యొక్క హాల్ టికెట్ లో కనపడలేదు. మొదట్లో డౌన్లోడ్ చేసినప్పుడు తర్వాత నిన్న ఈవినింగ్ నుంచి ఆ వివరాలు కూడా అప్డేట్ అయ్యాయి. కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎవరైనా పీజీటీ లేదా టీజీటీ లేదా ప్రిన్సిపల్ పోస్ట్ కు దరఖాస్తు చేసినటువంటి వారుంటే వారి యొక్క హాల్ టికెట్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించిన వివరాలు లేనటువంటి పక్షంలో మీరు మరలా మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి సెంటర్ వివరాలు కూడా అప్డేట్ అయ్యాయి. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్ లో వివరాలు సరిగ్గా లేకపోయినా లేదా మీరు అప్లై చేసిన పోస్ట్ యొక్క వివరాలు కనిపించకపోయినా మరోసారి మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ కూడా అప్డేట్ అయ్యాయి. కొద్దిమంది అభ్యర్థులకు సెంటర్స్ కూడా మారినట్టు సమాచారం. కాబట్టి మరోసారి మీ యొక్క హాల్ టికెట్ ను మరి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం మీరు పరీక్షకు హాజరు కావచ్చు. అలాగే మీరు పరీక్షకు అటెండ్ అయ్యేంత వరకు మీ హాల్ టికెట్ ను అప్పుడప్పుడు డౌన్లోడ్ చేసి సెంటర్ వివరాలు క్రాస్ చెక్ చేసుకొని మరి పరీక్షకు వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే మరి హాల్ టికెట్ లో ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఎగ్జామ్ కి పోవడానికి ఒక రోజు ముందు కూడా మీ యొక్క హాల్ టికెట్ లో ఉన్నటువంటి సెంటర్ వివరాలు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే పరీక్షా కేంద్రానికి వెళ్ళడం ముఖ్యం. ఇక జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు మెగా డిఎస్సివి జరుగుతాయని మొదట్లో ప్రకటించినప్పటికీ జూన్ 30కే మరి అన్ని పరీక్షలు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఇక ఆగస్టు 2వ వారంలో ఈ మెగా డిఎస్సి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జూన్ 6 నుంచి మెగా డిఎస్సి పరీక్షలు, ఆగస్టు 2వ వారంలో ఫలితాలు. మెగా డిఎస్సి పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున దీన్ని జూన్ 30కి కుదించారు. మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా టీజీటీ అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ప్రారంభమవుతాయి. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్షా తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని పరీక్షలు మధ్యలో చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతాయి. మళ్ళీ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఇక ఎస్జిటిలకు 13న మధ్యాహ్నం, 17న ఉదయం, 18, 19, 20, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీలకు జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, ఇక టీజీటీలకు 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇక ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 విడతల్లో కలిపి సుమారు 40,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులకు కూడా దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి ఎస్ఏ హాల్ టికెట్లు జారీ చేయలేదు. కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి అది పూర్తి కాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారమే హాల్ టికెట్లు జారీ చేశారు. ఇక ఆగస్టులో ఫలితాలు. పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు 2వ వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం 6 రకాల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా 2.10 లక్షల దరఖాస్తులు
వచ్చాయి. ఆ తర్వాత ఎస్జిటి పోస్టులకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తం 16,347 పోస్టుల్లో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరికి పోటీ పరీక్ష ఉండదు. వారు సాధించిన పథకాలే ప్రామాణికంగా శాప్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాట్సాప్ లోనూ హాల్ టికెట్లు పొందవచ్చు. మంత్రి లోకేష్ మెగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్ తో పాటు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా పొందవచ్చని మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా డిఎస్సి హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు. ఇక పోస్టుల వారీగా దరఖాస్తులను మనం ఒకసారి ఇక్కడ పరిశీలించవచ్చు. పోస్టులు, దరఖాస్తులు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు 165,187 దరఖాస్తులు వచ్చాయి. పీఈటీ పోస్టుకు 26,335 దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 2,10,10 దరఖాస్తులు వచ్చాయి. టీజీటీ పోస్టుకు 1,27,915 దరఖాస్తులు వచ్చాయి. పీజీటీ పోస్టుకు 43,483 దరఖాస్తులు వచ్చాయి. ప్రిన్సిపల్ పోస్టుకు 4,745 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టీచర్ ఉద్యోగాలకు భారీ పోటీ. 16,347 పోస్టులకు 5.77 లక్షల దరఖాస్తులు. పోస్టుల వారీగా దరఖాస్తులు ఇక చూస్తూ ఉన్నాం. కేటగిరీ, పోస్టుల సంఖ్య, దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు ఎంతమంది మనకి దరఖాస్తు చేశారు అనే సమాచారాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. సగటున ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ. ఎస్జిటికి 25, స్కూల్ అసిస్టెంట్ కు 28, పీజీటీ పోస్టుకు ఏకంగా 152 మంది. ఈ నెల 6 నుంచి 30 వరకు పరీక్షలు. 87.8% మందికి ఫస్ట్ ఆప్షన్ సెంటర్లు. ఆగస్టు 2వ వారంలో ఫలితాలు వెల్లడి. మరి పోస్టుల వారీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పోస్టుల వారీగా దరఖాస్తులు, కేటగిరీ, పోస్టుల సంఖ్య, దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు ఎంతమంది. ఎస్జిటి 6,614 పోస్టులుంటే 165,187 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 24.97 మంది పోటీ పడుతున్నారు. ఇక పీఈటీ 177 పోస్టులకు 26,335 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 148 మంది దాకా పోటీ పడుతున్నారు. ఎస్ఏ పోస్టు 7,487 ఉంటే 2,10,10 దరఖాస్తులు వస్తే ఒక్కో పోస్టుకు 28 దాకా పోటీ పడుతున్నారు. ఇక టీజీటీ 1,731 పోస్టులు సంఖ్య ఉంటే 1,27,915 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 73 మంది పోటీ పడుతున్నారు. ఇక పీజీటీ 286 పోస్టు ఉంటే 43,482 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 152 మంది పోటీ పడుతున్నారు. ఇక ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉంటే 4,745 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 91 మంది పోటీ పడుతున్నారు. ఇక సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా 3,35,401 మంది 5,77,670 దరఖాస్తులు సమర్పించారు. సగటున ఒక్కో పోస్టుకు 35.33 మంది పోటీ పడుతున్నారు. వారికి ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. కంప్యూటర్ ఆధారంగా జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో 150 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపూర్ పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కోసం 5 జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోగా 87% మందికి మొదటి ఆప్షన్ జిల్లాలోనే పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆగస్టు 2వ వారంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు. ఇక అత్యధికంగా దరఖాస్తు చేసుకున్న పోస్టులు అంటూ మనం ఇక్కడ మరి వాటికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎస్ఏ తెలుగుకు 21,000 మంది, ఎస్ఏ ఇంగ్లీష్ కు 17,000, ఎస్ఏ హిందీ 9,000, ఎస్ఏ మ్యాథ్స్ 38,000, ఎస్ఏ ఫిజిక్స్ 18,000, ఎస్ఏ బయాలజీ 30,000, ఎస్ఏ సోషల్ 52,000, ఎస్ఏ పీఈటీ 17,000, పీజీటీ ఇంగ్లీష్ 8,000, పీజీటీ హిందీ 3,000, పీజీటీ మ్యాథ్స్ 6,000, టీజీటీ మ్యాథ్స్ 24,000, టీజీటీ సోషల్ 24,000, టీజీటీ తెలుగు 18,000. ఫైనల్ గా ప్రిన్సిపల్ పోస్టుకు 4,745 మంది దరఖాస్తు చేశారు.
మరి పోస్టుల వారీగా దరఖాస్తుల వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదంతా చూస్తూ ఉంటే మెగా డిఎస్ లో భారీ పోటీ అనేది నెలకొని ఉంది. మామూలుగా ఒక్కో పోస్టుకు 35 మంది అని చెప్తున్నప్పటికీ మరి ఇక్కడ గరిష్టంగా పీజీటీ పోస్టుకు ఒక్కో పోస్టుకు 152 మంది పోటీ పడుతున్నారు. ఇక మనం తక్కువగా చూసినట్టయితే ఎస్జిటి పోస్టుకు ఒక్కో పోస్టుకు 24 మంది దాకా పోటీ పడుతున్నారు. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. మరి పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 2వ వారంలో ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇక ఆగస్టు చివరి వారం కల్లా నియామకాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.